ఉన్నత చదువులు చదివి ఉద్యోగం కోసం చాలా ఇబ్బందులు పడ్డాడు. ఇంకా ఎన్ని రోజులు ఈ ఇబ్బందులు? వ్యాపార ఆలోచన చేయొచ్చుగా అనే సలహా ఇచ్చాడు ఆత్మీయుడు. ధైర్యం చేసి ప్రయత్నాలు మొదలుపెట్టాడు సందీప్ కుమార్. కోవిడ్ కారణంగా సతమతమైన తట్టుకొని నిలబడి అంకురాన్ని లాభాల బాట పట్టించాడు. సామాజిక మాధ్యమాల వేదికగా వినూత్నంగా ప్రచారం చేస్తూ నాణ్యమైన ఉత్పత్తులను కస్టమర్లకు అందిస్తున్న ఆ యువ వ్యాపారవేత్త సక్సెస్ స్టోరీ ఇది. ఇంట్లో ఉండే ఫర్నిచర్ నే స్టేటస్ కి సింబల్స్ గా ఫీల్ అవుతారు చాలా మంది. అప్పు చేసైనా సరే ఆహా అనిపించే ఫర్నిచర్ ఇంట్లో ఉండాలని కోరుకుంటారు. అయితే ఆహా అనిపించే ఫర్నిచర్ తో పాటు నాణ్యతగా ఉంటూ తక్కువ ధరకే దొరికితే ఎలా ఉంటుంది? అచ్చం ఇలాంటి ఆలోచన చేసి సక్సెస్ అయ్యాడు ఇతడు. నాణ్యతను లాభాలను సమపాళ్లలో చూసుకుంటూ వినూత్నంగా ముందుకు వెళ్తున్నాడు ఈ యువ వ్యాపారవేత్త. ఈ యువకుడు బట్ట సందీప్ కుమార్. స్వస్థలం విజయనగరం. ఉపాధి కోసం తల్లిదండ్రులు హైదరాబాద్ జీడిమెట్ల సమీపంలోని చింతలకు వలసొచ్చారు. కెరియర్ కోసం బీటెక్ చదువుతూనే పార్ట్ టైం గా మొబైల్ షాప్, కాల్ సెంటర్ లో పనిచేసి కుటుంబానికి ఆర్థికంగా ఆసరాగా నిలిచాడు. కానీ ఆ చిన్నపాటి ఉద్యోగాలు జీవితంలో ఎదగడానికి ఏమాత్రం సరిపోక చాలా ఇబ్బందులు పడ్డాడు. బీటెక్ పూర్తి చేశాక శ్రేయోభిలాషి సతీష్ సలహా మేరకు వ్యాపార ఆలోచన చేశాడు సందీప్. ఫర్నిచర్ మార్కెటింగ్ పై అవగాహన సంపాదించుకున్నాడు. నమ్మకం వచ్చాక ధైర్యం చేసి 2019లో 20 లక్షల రూపాయల పెట్టుబడితో జీడిమెట్లలో బటాస్ లగ్జరీ మ్యాట్రసెస్, సోఫా అంకురం ప్రారంభించాడు. కొద్ది రోజులకే కోవిడ్ మహమ్మారి అడ్డు రావడంతో లక్షల్లో నష్టపోయాడు. అయినా తట్టుకొని నిలబడ్డాడు. శ్రేయోభిలాషి సతీష్ సోదరుడు రోహిత్ కుమార్, మిత్రులు సాధికులు ఈ ప్రయాణంలో వెన్నంటే నిలిచారని అంటున్నాడు. మా యాక్చువల్లీ చిన్న చిన్న బిజినెస్లు ఉండేవి సార్, లైక్ మొబైల్ షాప్స్ అలా ఉండేటివి. ఇక తర్వాత ఇక యాక్చువల్లీ నేను స్టడీ మా ఇంట్లో ఏంటంటే ఈవెన్ చదివించడానికి కూడా స్కాలర్షిప్స్ అని చదువుకున్నాం. అండ్ చదువుకునే టైంలో కూడా పార్ట్ టైంగా కాల్ సెంటర్స్ జాబ్స్ కానీ లేకుంటే వేరే మొబైల్ షాప్లో వర్క్ చేయడం చాలా చేశాము. ఇక మెల్లగా చిన్నగా బిజినెస్ స్టార్ట్ చేయాలన్నట్టు మొబైల్ షాప్ పెట్టుకున్నాను. ఎందుకంటే అప్పుడు ఉన్నది నాకు ఎక్స్పీరియన్స్ మొబైల్ షాప్లోనే, సో అది పెట్టుకున్నాను. తర్వాత నాకు ఒక అన్నయ్య పరిచయం అయ్యారు, సతీష్ అని. సో అతని ఇన్స్ట్రక్షన్ ఫాలో అవుతూ అతను కూడా ఒక మెస్ కంపెనీలో జాబ్ చేసుకొని అలా మెస్ కంపెనీ పెట్టుకున్నాడు. సో ఆయన సలహా, ఆయన ఇన్స్ట్రక్షన్స్ తీసుకొని ఏదైనా మ్యానుఫ్యాక్చరింగ్ ఫీల్డ్ పెట్టుకో, బెటర్ ఉంటుంది, లైఫ్ ఉంటుంది, నీకు దాంట్లో స్టెబిలిటీ అవుతావు అని చెప్పేసరికి ఇక ఆయన ఫైనాన్షియల్గా కూడా హెల్ప్ చేశారు మనకి. ఇక ఇంట్లో కంటే నాకు బయట సపోర్టే ఎక్కువ. వాళ్ళ త్రూ ఇక నేను ఏదైనా మ్యానుఫ్యాక్చరింగ్ ఫీల్డ్ వెళ్దామన్నట్టు ఆయన సపోర్ట్ తీసుకొని మెల్లగా ఈ మ్యాట్రెస్ అనేది అనుకున్నా. నాణ్యతకు పెద్దపీట వేసి వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా ఫర్నిచర్ వ్యాపారం నడుపుతున్నాడు సందీప్. డ్యూరోప్లెక్స్ సేఫ్టీ మ్యాట్రెస్, న్యాచురల్ లాటెక్స్ మ్యాట్రెస్, స్ప్రింగ్ మ్యాట్రెస్, లాటెక్స్ పిల్లోస్, కుషన్స్, చాపలు, కర్టెన్లు వంటివి తయారు చేసి మార్కెటింగ్ చేస్తున్నాడు. వినియోగదారుల నుంచి మంచి ఆదరణ రావడంతో పటాన్ చెరువు, కూకట్పల్లి, గండిమైసమ్మ ప్రాంతాల్లో యూనిట్లను నెలకొల్పాడు. రీసెర్చ్ చేసుకున్నాను సార్, ఫోమ్స్ ఏంటి, డెన్సిటీ ఏంటి, దాని ప్రైజెస్ ఏంటి, ఇప్పుడు మన హైదరాబాద్ మార్కెట్లో ఏవి ఎక్కువగా నడుస్తున్నాయి అన్నట్టు తెలుసుకొని ఇక ఓకే ప్రీమియం మ్యాట్రెస్. ఇప్పుడు మనం ఏం చేసినా బెస్ట్ ఒకటే, కస్టమర్స్ మన దగ్గరికి రావాలి అంటే రెండే క్వాలిటీస్, బడ్జెట్ ఫ్రెండ్లీ ఉండాలి, బెస్ట్ క్వాలిటీ ఇవ్వాలి. సో మనకి ఏంటంటే ప్రైజెస్, ఇప్పుడు బయట ప్రైజెస్ మన ప్రైజెస్ ఇస్తే కస్టమర్స్ రారు. సో ప్రైజెస్ తక్కువలో ఉండాలి, మీకు క్వాలిటీ మంచిగా ఉండాలని చెప్పి అనుకొని డ్యూరోఫ్లెక్స్ అట్లా కొన్ని బ్రాండెడ్ ఫోమ్స్ ఉంటాయి, ఆ ఫోమ్స్ తీసుకొని కమర్షియల్ ఫోమ్స్ యూజ్ చేయకుండా ఇక వాటి మీద రన్ చేసుకుని స్టార్టింగ్లో చాలా స్ట్రగుల్, అంటే చాలా లాస్ అయింది సార్. చాలా మ్యాటర్స్ రిటర్న్ వచ్చేసేవి. ఇక తర్వాత దానిలో డ్రాబ్యాక్స్ ఏంటి అని చూసి దాన్ని రెక్టిఫై చేసి రీసెంట్గా ఇప్పుడైతే ఓకే. వినూత్నంగా ఆలోచించి డిస్ట్రిబ్యూటర్ల వ్యవస్థ లేకుండా సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేస్తూ కస్టమర్లను ఆకర్షించే ప్రయత్నాలు చేశాడు సందీప్. కస్టమర్లు ఫోన్లో సంప్రదించి బుక్ చేసుకోవడం లేదా నేరుగా వచ్చి నచ్చే రీతిలో అందంగా ఫర్నిచర్ డిజైనింగ్ చేసుకునే సదుపాయం కల్పించాడు. బడ్జెట్ ఫ్రెండ్లీతో పాటు మార్కెట్ పోటీ తట్టుకునేందుకు సోఫాలోనూ లాటెక్స్ ఉపయోగిస్తున్నారు. ఒక్కడిగా వ్యాపారం ప్రారంభించి ఇప్పుడు 30 మందికి పైగా యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాడు సందీప్. కుటుంబ సభ్యులు ఈ వ్యాపారం పనుల్లో భాగస్వామ్యం అయ్యారు. సోదరుడు రోహిత్ సోఫా వ్యాపారం చూసుకుంటుంటే సందీప్ భార్య స్వాతి సోషల్ మీడియా అకౌంట్స్ చూస్తూ తోడ్పాటు అందిస్తున్నారు. ఐటీ దానిలో
వర్క్ చేసేటోడిని. బట్ ఐ ఫౌండ్ సంథింగ్ ఇంట్రెస్ట్ ఇన్ దిస్ ఫీల్డ్. సో అందుకే షిఫ్ట్ అయ్యా. బాగా నడుస్తుంది బిజినెస్ అయితే. అండ్ బిజినెస్ మాట పక్కన పెడితే మా కస్టమర్ రిక్వైర్మెంట్ తీసుకొని కస్టమర్ వాని ఇష్టాలు కనుక్కొని వాళ్ళకి నచ్చిన ఐటెం వాళ్ళకి ఇచ్చాక వాళ్ళ ఫీడ్బ్యాక్తో వచ్చే ఆనందం జాబ్లో అయితే రాలేదు నాకు. సో ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ విత్. ఫ్యూచర్ ప్లాన్ అంటే సోఫాస్ గురించి సపరేట్ యూనిట్ ఒకటి ప్లాన్ చేస్తున్నాం. బికాజ్ ఎవరైనా కస్టమర్స్ కొంతమంది ఉన్నారు, దే ఆర్ వెరీ క్యూరియస్, ఎలా అవుతుంది చూసుకోవాలి అని. వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకి ఒక ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ ఉండాలి, వాళ్ళకి అర్థం కావాలి. అండ్ వీఆర్ ఎక్స్పాండింగ్ అవర్ టీమ్. సో ఎవరైనా వచ్చినా సరే వాళ్ళని హాస్పిటాలిటీగా రిసీవ్ చేసుకొని వాళ్ళకి అట్లీస్ట్ చూపించడానికి, సార్ మీ సోఫా ఇది, లేకపోతే మీది ఇలా ఉంటుంది, మీ స్ట్రక్చర్ ఇలా ఉంది, ఈ వుడ్ ఇది. సో వీఆర్ ప్లానింగ్ టు షో ఎవ్రీథింగ్. సో కస్టమర్ వచ్చేసి మన దగ్గరకు వచ్చేసి మ్యాట్రెస్ గురించి అడిగినప్పుడు మనం దాని గురించి కంఫర్ట్, బడ్జెట్, వాళ్ళకి తగ్గట్టు బడ్జెట్లో మనము చెప్తాము. వాళ్ళ దగ్గరుండి చేయించుకొని వెళ్తారు. లేదా దూరంలో ఉన్న వీడియో కాల్ ఆప్షన్ కూడా ఉంటుంది. మనం వాళ్ళ ట్రాన్స్పోర్ట్లో వేస్తాము దగ్గరుండి. అండ్ రీచ్ అయినాక కూడా కాల్ చేసి మరీ అడుగుతాం, ఫీడ్బ్యాక్ తీసుకుంటాం కస్టమర్స్తో. ఇంకా వీడియోలు తీసి పోస్ట్ చేయడము ఇన్స్టాగ్రామ్లో అవన్నీ చూసుకుంటూ ఉంటాను. అండ్ యూట్యూబ్లో కూడా. నాణ్యత విషయంలో ఏమాత్రం రాజీ పడకుండా వినియోగదారుల సంతృప్తి లక్ష్యంగా పనిచేస్తున్నాడు సందీప్. థాయిలాండ్ నుంచి లాటెక్స్, రష్యా నుంచి కలప నేరుగా దిగుమతి చేసుకుంటూ మన్నికైన హై డెన్సిటీ ఫోమ్స్ ని ఫర్నిచర్ కోసం ఉపయోగిస్తున్నారు. ఓ సాధారణ మధ్యతరగతి కుటుంబంలో పుట్టి ఆర్థికంగా ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నాడు సందీప్. జీవితంలో ఏదైనా సాధించాలి, తనను తాను నిరూపించుకోవాలని ప్రయత్నాలు చేసి విజయం సాధించాడు. సామాజిక మాధ్యమాలను వారధిగా చేసుకుని బిజినెస్ టు కస్టమర్ పద్ధతిని అనుసరించాడు. ఇదే స్ఫూర్తితో తన వ్యాపారాన్ని మరిన్ని ప్రాంతాలకు విస్తరించే పనిలో ఉన్నాడు ఈ యువ వ్యాపారవేత్త.